జై శ్రీరామ్. నా పేరు నల్లపరెడ్డి. ముందుగా ఈ వీడియో దర్శిస్తున్న వీక్షకులకు నా యొక్క నమస్సుమాంజలులు. ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు తయారు చేస్తున్నానంటే, డాక్టర్ హేమలత ప్రభు గారు రామాయణాన్ని విమర్శిస్తూ కొన్ని క్వశ్చన్లు వేసింది. ఈరోజు ఆమె ఏం క్వశ్చన్ వేసిందంటే చూస్తాం. ఆమె గారు హిందూ మతంలో నుంచి క్రిస్టియానిటీకి పోయింది. ఆమె రామాయణంలో సందేహాలు ఉన్నాయంట. ఆమె ఏమడుగుతుందో చూస్తాం. రాముని కాలంలో నైతికత అనేది ఎలా ఉందనేది కొంచెం పరిశీలిద్దాం. మహర్షుల ఆశ్రమాల వద్ద కూడా అరణ్యాలలో వ్యభిచారం విరివిగా జరిగేదని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. అయోధ్యాకాండము 2వ భాగము సర్గ 91 శ్లోకములు 52 నుంచి 55, 58 నుంచి 63, 69 నుంచి 71, 82, 84. ఆశ్రమ వాటికల పరిస్థితి ఎలా ఉంటే అయోధ్య పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఏమంటుంది ఈవిడ గారు? మహర్షుల ఆశ్రమం వద్ద వ్యభిచారం విరివిగా సాగుతుందంట. ఆహా, మళ్ళీ కష్టపడి పట్టుకున్నావు తల్లి బా రామాయణం అంతా చదివి. చూద్దాం. ఈవిడ గారు చెప్పింది కదా, రెఫరెన్స్ ఇచ్చింది. అయోధ్యాకాండము 91వ సర్గ శ్లోకం 52 నుండి 55, 58 నుంచి 63 ఈ విధంగా చెప్పింది. ఫస్ట్ అయోధ్యాకాండము 91వ సర్గలో 52 నుండి 55 భావార్థం చదువుదామి. శ్లోకం యొక్క భావార్థము 52 శ్లోకములు 53, 54, 55. అందమైన కనులు గల 7 మంది స్త్రీలు అచటికి వచ్చి ఒక్కొక్క పురుషుని రమ్యమైన నదీ తీరం కొనిపోయి నలుగు పెట్టి ఒడలు పట్టి స్నానం చేయించిరి. అప్పుడు ఆ పురుషుల బడలెకలు తీరను. ఆ రమణులు శరీరమును తుడిచి వారిచే పాలు మొదలగు వాటిని త్రాగించిరి. వాహన సంరక్షకులు గుర్రములకును ఏనుగులకును కంచెరగాడిదలకును ఒంటెలకును కోడెదొడలకును చక్కని మేతలను ఏర్పరిచి వాటిచే తినిపించిరి. ఋషి ప్రభావముతో అచటికి చేరిన మిక్కిలి బలశాలులకు వాహన సంరక్షకులు శ్రేష్ఠులైన ఇక్ష్వాక యోధుల యొక్క గజాది వాహనముపై నిమురుచు చెరుకు గడలను మధుమిశ్రితములైన పేలాలను వాటిచే తినిపించిరి. ఇది ఏ సందర్భంలో జరిగింది అనేది కూడా మనము ఆమె చెప్పలేదు. రాముడు వనవాసం పోయిన తర్వాత ఆ సమయంలో భరతుడు తన తాతగారి దగ్గర ఉంటాడు. ఈ విషయము తెలియదు అతనికి. రాముడు వనవాసం పోయినది. అయోధ్యకి వచ్చినప్పుడు రాముడు వనవాసం ఉన్నాడంటే ఆయన చాలా కలత చెంది వాళ్ళ తల్లిగారిని దూషించి తర్వాత రాముని పిలుచుకుని వస్తానని చెప్పేసి మంది మార్బలంతో అందరితోనూ రాముని మీద ఉన్న ఆ అనురాగం చేత మంది మార్బలం వశిష్ఠ మహర్షి అందరూ కలిసి సైన్యంతో సహా అడవులకి రాముడు ఎక్కడున్నాడో వెదకి తీసుకుని వస్తామని చెప్పేసి బయలుదేరతాడు. ఆ సమయంలో భరద్వాజ మహర్షి ఆశ్రమమును భరతుడు చూస్తాడు. సైన్యానంతా దూరముగా పెట్టి, ఎందుకంటే ఆశ్రమ వాటికలో అక్కడ ప్రశాంతతకు భంగం కలగకూడదు ఉద్దేశంతో భరతుడు సుమంతుడు మాత్రమే వశిష్ఠ మహర్షి దర్శనార్థం పోతారు. అప్పుడు వశిష్ఠ మహర్షికి భరద్వాజ మహర్షికి నమస్కారం చేసి, ఏమి ఇలా వచ్చారు భరత మహారాజా అంటే, ఇలా రాముడు అరణ్యవాసం పోయినాడు, ఆయన్ని వెనక్కి తీసుకొని పోవడానికి నేను వచ్చాను అంటే ఆయన సంతోషపడి మా ఆతిథ్యం స్వీకరించిందంటే, మా మంది మార్బలం సైన్యం అంతా దూరంలో ఉన్నారంటే అక్కడెందుకు పెట్టించిన, అందరినీ తీసుకురా, నేను ఆతిథ్యం ఇస్తాను నా తపశక్తితో అని చెప్పేసి అందరినీ పిలిపిస్తాడు. మొత్తం సైన్యం గిన్నెనంత పిలిపిస్తాడు. తర్వాత ఆ ముందు శ్లోకాలు కూడా కొద్ది మనము గమనిస్తే తర్వాత ఏం చేయడం తెలుస్తుంది. ఈ ఆశ్రమంలో స్త్రీలు ఎందుకున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 7 మంది స్త్రీలు అని అక్కడ పేర్కొన్నారు కాబట్టి. భరతునకు అతని సేవా పరివారములకు అతిథి సత్కారం చేయగొరుచున్నాను. గృహ నిర్మాణములందు సమర్థులైన విశ్వకర్మను ఆహ్వానించుచున్నాను. అతడు ఇచ్చటికి వచ్చి
నాకై తగిన ఏర్పాట్లను చేయునుగాక. భరతాదులకు ఆతిథ్యమును ఇయ్యదలిచి అందులకై ఇంద్ర, యమ, వరుణ, కుబేరులను ఆహ్వానించుచున్నాను. వారి చెటికి విచ్చేసి నాకు తోడ్పడుదురుగాక అని భరద్వాజ మహర్షి తన తపశ్శక్తితో దేవతలు పిలిచాడు. ఇంతేకాక ఇంద్ర సభోలను, రంభ, ఊర్వశి, మేనక మున్నగు వారిని, బ్రహ్మలోకం నుండి అప్సరసులను, వీణావాదన కుశలుడైన తుంబురిని ఆహ్వానించున్నాను. వారందరూ అలంకార సామగ్రి తోడను, నృత్య గీతాదుల అవసరములకు ఉపకరణము తోడను ఇచ్చేదురుగాక అని భరద్వాజ మహర్షి ప్రాంగుడై అంజలి ఘటించి మనస్సును ఇట్లు ధ్యానించగా ఆ దేవతలందరూ, ఆ అప్సరసులందరూ ఆ చెట్టుకి విచ్చేసిరి. మయుడు విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి. ఆయన క్షణకాలంలో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా భువనాల్ని అరేంజ్ చేయగలుగుతారన్నమాట. అవన్నీ అరేంజ్ చేసి ఏమి కావాలో అన్నీ అరేంజ్ చేసి దేవతలు, ఇంద్రుడు అంతా వచ్చిన తర్వాత అక్కడ ఏం కొదువు ఉంటుంది ఆ విధంగా అరేంజ్ చేశాడు అక్కడ అనమాట. ఈమె ఏం చెప్తోంది, భరద్వాజ మహర్షి దగ్గర వ్యభిచారులు ఉంటారు, అక్కడ వ్యభిచారం విరివిగా సాగుతుందని అబాణం వేస్తుంది. అమ్మ డాక్టర్ హేమలత ప్రభు, కనీసం వెనక ముందు చదువు తల్లి ఏముంటుందో, రావణంలో ఏముంటుందో చూడు. ఇది బైబిల్ కాదు, ఎక్కడ పడితే అక్కడ వ్యభిచారము అది ఇది జరగడానికి చెప్తాను. బైబిల్లో కూడా ఏముంది తర్వాత చెప్తాను నీకు. తర్వాత ఈవిడ ఏ శ్లోకం చెప్పింది, 58 నుంచి 63 శ్లోకాలు అని చెప్పింది. 58 నుంచి 63 శ్లోకాలు. కాల్బలముల వారును, గజారోహకులను, అశ్వారోహకులను, వాటి సంరక్షకులను ఇట్టి సత్కాలను పొంది అదుపు చేయువారు లేక ఇట్టు పలుకుదడంగిరి. వేల కొలదిగా గల భరతుని అనుయాయులు అందరూ ఇచ్చట వైభవములకు సంతోషపరవశులై స్వర్గము అంటే ఇదే అని బిగ్గరగా కేకలు వేయసాగిరి. ఎందుకంటే తపశ్శక్తితో ప్రసాదించిన షడ్రసోపేతనాలు పెట్టాడనమాట. మామూలుగా ఎక్కడ దొరకవు, అటువంటివి పెట్టాడు ఆయన. మెడలలో పూలదండం ధరించిన వేల కొలదిగా గల సైనికులు నవ్వుకొనుచు పాటలు పాడిరి, ఆడిరి, అంతటా పరుగులు తీయుచుండిరి. ఇంతవరకు సైనికులు అమృత తుల్యములైన భక్ష్య, భోజ్య, చోస్య, లేఖ్యాది పల విధములైన కమ్మని పదార్థములు తనివి తీర తినియుండిరి. కానీ గుమగుమలాడుచు ఎదురుగా కనబడుచున్న మధుర పదార్థం చూచిన పిమ్మట ఇంకనూ వాటిని తినవలన కోరిక నూరుచుండెను. వేల సంఖ్యలో ఉన్న దాసీజనులు, యోధులు, వారి పత్నులు చూడ అక్కడ మంది మార్పులము వారు భార్యలతో కూడా వచ్చారు. అటువంటి సందర్భంలో వ్యభిచారం ఎలా జరుగుతుందమ్మా? నువ్వు ఎలా మాట్లాడతావు? వ్యభిచారం విరివిగా జరుగుతుందని ఆశ్రమవాసాల్లో బుద్ధి జ్ఞానం ఉందా నీకు? హేమలత ప్రభు, ఏం మాట పడితే ఆ మాట మాట్లాడదేనా? వేల సంఖ్యలో దాసీజనులు, యోధులు, వారి పత్నులు అందరూ నూతన వస్త్రం ధరించి మిక్కిలి సంతృప్తులైండిరి. తర్వాత ఇంకో శ్లోకాలు చెప్తుంది. ఇదే సర్గలో 69 నుంచి 71. బావుల నుండా ఖర్జూర రస పానీయములు, గజకందకములతో, అశ్వకందకములతో బావుగా వండిన పదార్థములను ఇంకను ఇతరములకు వంటకములను కుండలను నింపి ఆ బావులు కూడా ఏర్పాటు చేయుట జరిగినది. అన్నముతో నిండిన వేల కొలది పాత్రలు, లక్షలాది వ్యంజనములు, పాత్రలు, కోట్ల కొలది భోజన పాత్రలు అచ్చట ఉంచబడినవి. ఇవి ఎన్ని బంగారు పాత్రలే, చక్కగా శుభ్రపరచబడినవి. ఒక జాము క్రింద స్థిరపరచబడిన మజ్జిగలు వెలగపండు వాసనలతో మడుగులుగా ఏర్పడినవి. జీలకర్ర మొదలగు వానితో కలుపబడిన మజ్జిగలు, తెల్లని పెరుగులు, చక్కని పాలు గల కుండలు వేరువేరుగా సిద్ధమైనవి. ఇంకను అచ్చట వివిధములకు పాయసములు, చక్కెర రాసులు సిద్ధముగా ఉన్నవి. అంటే మహర్షి యొక్క తపశ్శక్తితో. కాబట్టి ఇంకోటి 82 నుంచి 83 నదులు, గంధర్వ జాతి వారు, అప్సరసులు మున్నగు వారందరూ భరద్వాజ మహర్షి అనుమతి పొంది తమ తమ ప్రదేశములకు వెళ్ళిపోయి ఆయన యొక్క తపశ్శక్తితో ఆహ్వానించగా వచ్చినారు. కాబట్టి వాళ్ళంతా భరతుని యొక్క సైన్యానికి, వాళ్ళ యొక్క జనాలకి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మళ్ళా భరద్వాజ మహర్షి అనుమతి పొంది వారి వారి ప్రదేశం వెళ్ళిపోయినారు. తెల్లవారినప్పటికీ మదిరాపానం చేసిన మత్తు వీడలేదు. వారు తమ శరీరములకు అరదుకున్న దివ్యములైన అగరు చందనం లేపములు అట్లే ఉన్నవి. వారు ధరించిన విధముల పుష్పమాలికలన్నీ వారు అటు ఇటు పొలొచ్చి నలిగి వేరువేరు చెల్లాచెల్లిన. ఎందుకంటే ఆ సైనికులంతా బాగా ఎంజాయ్ చేస్తారు. తిని త్రాగి వాళ్ళకి ఎప్పుడో ఆ విధమైన అంత సట్రసోపేతమైన ఇవి
అక్కడ దొరికిండవు కదా. ఎందుకంటే మహర్షి తపశక్తి వచ్చేది కాబట్టి చాలా ఇదిగా ఉంటాయి కాబట్టి అవన్నీ తాగి మత్తుతో నిద్రపోయి అటు ఇటు పొర్లి అవి చల్లా చెదరై అంటుకొని ఉన్నాయంట. ఈ విధంగా ఉంటే ఈమె గారు ఏమంటున్నారు, వ్యభిచారం విరివిగా సాగుతున్నదంట. అదే పని కాదు వ్యభిచారం చేయదనుకుంటారా? సమయ సందర్భాల కోసం భరత మహారాజ్ సైన్యంతో వచ్చాడు కాబట్టి ఆ ఆతిథ్యం ఇచ్చాడు కాబట్టి వీళ్ళంతా కలిసి, లేకుంటే భరద్వాజ మహర్షి తపస్సు చేసుకుంటూ వాళ్ళ శిష్యులతో పాటే ఉండేవాడు. వ్యభిచారం ఎలా జరుగుతుంది? అక్కడ కొద్దిగానే జ్ఞానం ఉండేది లేదా నీకు? పెద్దదాని వేణు ఎలా మాట్లాడుతావు? వ్యభిచారం జరుగుతున్నది. వ్యభిచారం అంటే ఏంది నీకు చెప్తా. బైబిల్లో ఎట్లుంది వ్యభిచారం అంటే ఏంది? బైబిల్లో 2వ సమయాలు 12వ అధ్యాయము 7 నుంచి 12వ వాక్యాలు చదువు, నీకు తెలుస్తుంది. దావీదు యెహోవా ముఖ్య శిష్యుడు. ఆయన రాజుగా ఉంటాడు. ఆ రాజు ఒకరోజు మిద్దెపైకి ఎక్కి అటు ఇటు చూస్తే ఊరియా అనే సైనికుని భార్య స్నానం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మాదిరి ఇప్పుడు మాదిరి టాప్ క్లోజ్డ్ బాత్రూమ్లు కాదు, అప్పుడు ఉన్నింది. ఏదో 4 తడకలు కట్టుకొని స్నానం చేసేవాళ్ళు. స్నానం చేస్తా అంటే మిద్దెపై నుండి చూశాడు వీడు. ఎవరు? దావీదు. రాజు యెహోవా ప్రియ శిష్యుడు, భక్తుడు, యెహోవా భక్తుడు, మీ దేవుని భక్తుడు, బైబిల్ దేవుని యొక్క భక్తుడు. చూసి ఆమెను మోహించి ఆమె వివరాలు కనుక్కొని ఆమె పేరు బత్తెబా, ఊరియా అని సైనికులు, తన సైన్యంలో ఉండే భార్య, సైన్యంలో ఉన్న ఊరియా భార్య ఆమె. ఆ సైనికుని సైన్యంలో పెట్టి ముందు యుద్ధంలో సైన్యంలో పెట్టి చంపించేస్తాడు. వాణ్ణి చంపడానికి కోసము లెటర్ రాసి ఆ యొక్క సైన్యాధ్యక్షుడికి పంపిస్తాడు. అది ఎవరితో పంపిస్తాడు? ఆ ఊరియాతోనే పంపిస్తాడు. లెటర్ సీక్రెట్ గా లెటర్ కవర్లో పెట్టి అది వాడు చదివి వాడిని యుద్ధంలో చనిపోయే దగ్గర పెడతాడన్నమాట. వాడు చనిపోతే వాడి భార్యని ఈ యెహోవా భక్తుడు దావీదు ఉంచుకుంటాడు. ఉంచుకున్న తర్వాత వానికి ఒక పిల్లాడు పుడతాడు. పిల్లాడు పుడితే యెహోవా ఏం చేస్తాడు? నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి వానికి పనిష్మెంట్ ఇవ్వకోకుండా ఆ పిల్లవాడిని చంపేస్తాడు. పిల్లవాడిని చంపేసేసి నువ్వు ఇతర భార్య తెచ్చుకున్నావు కాబట్టి నీ భార్యల్ని వేరే వాళ్ళకి అప్పగిస్తాను అని అంటాడు. ఇది వ్యభిచారం అంటే, నిజమైన వ్యభిచారం అంటే. తెలుసా నీకు? ఇలా బైబిల్లో ఒక్కొక్క సర్కిల్లో ఒక్కొక్క వ్యభిచార కథలు ఉన్నాయి. తర్వాత అది సమయం వచ్చినప్పుడు అది మరి తర్వాత చేస్తాము. తర్వాత ఈమె ఇంకా చాలా క్వశ్చన్లు అడిగింది. నెక్స్ట్ వీడియోలో ఈమె ఏమడిగిందో దానికి సమాధానం చెప్తాము. జై హింద్, జై శ్రీరామ్.